మన పండుగలు. ఇందులో మనము బతుకమ్మ గురించి తెలుసుకుందాం. తెలంగాణ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పండుగ బతుకమ్మ పండుగ. దీన్నే పూల జాతర, పూల పండుగ అని కూడా మనం పిలుచుకుంటాం. ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రోజుల వరకు మనం ఈ బతుకమ్మను జరుపుకుంటాం. బతుకమ్మకు ఎన్నో రకాల చరిత్ర ఉందన్నమాట. వేల ఏండ్ల సంవత్సరాల నుంచి ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ వెనుక కూడా అనేక కథలు ఉన్నాయి. అందులో ఒక కథ మనము తెలుసుకుందాం. ఈ చోళరాజు అయిన ధర్మాంగదుడికి 100 మంది కుమారులు జన్మిస్తారనమాట. ఆ కుమారులు 100 మంది కూడా ఏమవుతారు, 100 మంది యుద్ధంలో మరణిస్తారు. అలా 100 మంది యుద్ధంలో మరణించినప్పుడు ఇక ఆ చోళరాజు అయిన ధర్మాంగదుడు ఎన్నో పూజలు చేస్తాడు. ఆ పూజల ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల పుట్టిన ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టుకుంటారు. బతుకమ్మ అంటే నిండు నూరేళ్ళు నువ్వు బతకాలి అని చెప్పేసి ఆ పాపకు బతుకమ్మ పెడతారు. ఆ పాపనే మనం ఇప్పుడు బతుకమ్మగా కొలుస్తామన్నమాట. ఈ బతుకమ్మ పండుగ రోజు మొదటి రోజు నుంచి 9 రోజుల వరకు రోజుకో తీరు బతుకమ్మ జరుపుకుంటాము. మొదటి రోజు బతుకమ్మను మనము ఎంగిల పూల బతుకమ్మ అంటాం. ఇది మహాలయ అమావాస్య చైత్రమాసం నాడు పెద్దలకు బియ్యం ఇచ్చినాక ఈ బతుకమ్మను పేరుస్తారు. అలాగే ఈరోజు ప్రసాదంగా నువ్వులు, బెల్లం, చక్కెరను ఫలహారంగా పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. నాలుగవ రోజు నాన్న బియ్యం. 5వ రోజు అట్ల బతుకమ్మ. 6వ రోజు అలకల బతుకమ్మ. ఈ 6వ రోజు అలకల బతుకమ్మనే అర్రేమి అని కూడా అంటారు. ఈరోజు ఎవరి ఇళ్లలో వాళ్ళు బతుకమ్మను ఆడుతారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మగా పిలుస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఈ పండుగను అందరూ కూడా సబ్బండ వర్ణాలు అంటే అన్ని కులాల వారు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఊరి దగ్గర ఏదో ఒక ప్రదేశం చూసుకొని గుడి దగ్గరో లేదా బొడ్రాయి దగ్గరో కచేరు దగ్గరో లేదా గ్రామంలోని కీలక ప్రదేశంలో కూర్చొని అక్కడ ఉండి బ్రతుకమ్మలను ఆట ఆడుతారు. అలా బ్రతుకమ్మను ఆట ఆడుకుంటూ అందరూ